శాశ్వతమైనది నీవు నాయన చూపిన దేవునామములో చేరువచ్చిన సంఘమంతటికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. గత సంవత్సరం కంటే ఈ సంవత్సర కాలంలో పోయిన సంవత్సరం మీ జీవితంలో దేనినైతే అనుభవించలేకపోయామనుకున్నారో దాని రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడి సంవత్సరం మిమ్మల్ని దీవించుతున్నందుకు దేవునికి వందనాలు. దేవునికి వందనాలు. పోయిన సంవత్సరం పొందుకోలేని ప్రతి మేలు కూడా ఈ సంవత్సరము దేవుడు మీ గుప్పుల్లో వేయబోతున్నాడు, మీ ఒడిల్లో వేయబోతున్నాడు. దేవునికి వందనాలు చెల్లించండి. ఆయన ప్రేమ విస్తారంగా ఈ సంవత్సరం మీరు అనుభవించినారు. దేవునికి వందనాలు చెల్లించండి. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, మన దేవుడు ఎత్తుకుని నడవగలిగిన దేవుడు, నిన్ను మోయగలిగిన దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు తినలేని పరిస్థితులు అన్నీ కూడా తినిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు. కాబట్టి నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. గత సంవత్సర కాలంలో మీ అనుభవాలను మీరు మర్చిపోండి. ఈ సంవత్సర కాలంలో నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో దేవుని సన్నిధికి రండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించడానికి ఆయన చేతులు చాచి ఉన్నాడు. ఆయన బలమైన చేతుల నీడలో నేను భద్రపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. సహోదరులారా, ఇదివరకే అన్నానని తలంచుకొనెను, అయితే ఒకటి చేస్తున్నానంట. పౌలు పోయిన సంగతులు మీరు విడిచిపెట్టేది, కానీ పౌలు ఇప్పుడు మనకు ఒక సత్యాన్ని తెలియదు. నేను ఇప్పుడు ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను, మీరు కూడా ఒకటి చేయాలని ఈ దినము తీర్మానం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని పౌలు వాక్యానుసారంగా మనల్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నాడంటే పౌలు వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు ఏం కొరకంట మనం ఈ సంవత్సరం నీ బహుమానం ఏంటో, పౌరుకు బహుమానం ఉందంట, దాని కొరకు తను పరిగెత్తుతున్నాడంట. ఈ సంవత్సరం కూడా దేవుడు మీకు ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానం కొరకు మీరు పరిగెత్తాలి. దేవుడు ఆ బహుమానాన్ని మీకు ఇస్తాడు. ఆయన సిద్ధపరిచాడు. ప్రతి ఒక్కరు కూడా 2021 సంవత్సరంలో ఒక గొప్ప ఆధిక్యతను సంపాదించుకున్నాడు. దేవుడు చేస్తున్న వాగ్దానం అది. ఈ సంవత్సర కాలంలో దేవుడు తన సంఘం పట్ల ఆయన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. ఇదిగో నేను వెనుకున్న వాటిని మర్చిపోతున్నాను, ముందున్న వాటి కొరకు ఎదుగో నాకు కలుగు బహుమానం కలుగులేదు, గురి ఎందుకు నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు. పోయిన సంవత్సర కాలంలో పరిగెత్తడానికి ఉందా? 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి ఇంట్లో పడుకోమన్నారు. అని దేవుడు మనల్ని ఏమి కష్టాలు పాల్చేయగా, మామూలు రోజుల్లో కంటే అందరూ ఒక 5 కిలోలు 10 కిలోలు పేరుకుంటారు. చూసుకోండి, రోగం అన్న పేరు చెబుతున్నారు కానీ బలిష్ఠులుగా తయారయ్యారు. దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. మన బలహీనతలన్నీ దేవుడు తీసేశాడు. మనల్ని బలపరిచిన దేవుని ఏదే మనల్ని చేయించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పౌలు చెప్తున్న మాట, పాత వాటిని మనం విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు 3వ అధ్యాయంలో అంటున్నాడు, ఏదేమి నాకు లాభ సహకారంలో అయితేనో క్రీస్తు నిమిత్తము వాటిని నేను నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. చూడండి, సాఫ్ట్వేర్ 1 లక్ష రూపాయల జీతం 50,000 చేశారు. ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ సగం జీతమే. సగం జీతం కాదు, పావు ఇచ్చినా చాలు అనుకున్నాను. ఇంట్లో కూర్చొని తింటాం కదా, ఉద్యోగం చేయకుండా సగం జీతం ఇచ్చినా చాలు, పావు జీతం ఇచ్చినా చాలు. అలా మనమందరం కూడా మరి దానితోనే తృప్తి చెందాము. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, నాకు ఏమేమి లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. కాబట్టి ఈ నిజంగా ఈ మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ లాక్డౌన్ పీరియడ్ లో మనం ఆత్మీయంగా బలంగా బలపడటానికి అవకాశం ఉంది. కానీ సాధారణ మనల్ని ఎందుకు బలపడిస్తాడు? బలపడలేవు.
బలహీనతలోనికి తీసుకెళ్తాడు. ఎక్కడ బలహీన పడతామో అని మీ పాస్టర్ గారు 2 చేతులైతే 6 చేతులతో పనిచేశాడు. ఎక్కడ బలహీన పడతారు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి అది ఆ ల్యాప్టాప్ పెట్టుకోవడం, మెసేజ్లు తయారు చేయడం, మెసేజ్లు పంపించడం. ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వింటున్నారు, ఎందుకు అంత శ్రమ పడుతున్నాం అంటే వీళ్ళ ఇక అలా చేస్తూనే ఉన్నారు. బలపరచాలని, బలహీన పడకూడదు, సంఘ బిడ్డలు బలహీన పడకూడదని ఆయన ఆలోచన అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాత జీవితంలో దేవునికి ఇష్టం లేని క్రియలు మనం విడిచిపెట్టాలి. పాత సంగతుల్ని మనం విడిచిపెట్టేయాలి. పాత పరిస్థితులను మనం విడిచిపెట్టేయాలి. కాబట్టి వెనుకున్న వాటిని గురించి మనం ఆలోచించవద్దని దేవుడు మాట్లాడుచున్నాడు. మరి లోక 19:8లో ఎరుకో మరి జక్కీని మనం చూసినప్పుడు పాత జీవితాన్ని నష్టపరుచుకున్న వాడిగా ఉంటున్నాడు. పౌలు చెప్పాడు, నా లాభకరమైన ఉన్న వాటన్నిటిని నేను నష్టపరుచుకున్నాను అన్నాడు. ఇక్కడ మీరు గమనించినప్పుడు జక్కయ్య తన పాత స్థితి అంతా కూడా నష్టముగా ఎంచుకున్నాడు. తనకు కలిగిన వాటన్నిటిని కూడా ఎవరి దగ్గర నేను తీసుకున్నానో దానికి డబుల్ ఇచ్చేస్తాను, 400 ఇచ్చేస్తాం అని నా దగ్గర ఏమో ఉంచుకోను, క్రీస్తు నిమిత్తం. చూడండి, వాక్యం అయితే పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి, కానీ జక్కయ్య అయితే యథార్థ జీవితంలో అది నెరవేర్చాడండి. నష్టపోలేదా జక్కయ్య? తన ఆస్తిని పోగొట్టుకోలేదా? అందరికి ఇచ్చేయలేదా? నిజంగా వాస్తవంగా మీరు గమనించినట్లయితే జక్కయ్య ఆ వాక్యానుసారమైన జీవితం జీవించాడు. సుందరి అయిన వాడు, పాపి అయిన వాడు, ట్యాక్స్ కలెక్టర్ అయిన వాడు, ధనం మీద నిత్యము మరి ఆశపడి ఆతృత పడే ఆమనుష్యుడు దేవుని వరకు క్రీస్తు చేర్చుకోగానే తనకు కలిగినది యావత్తు కూడా విడిచిపెట్టిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. జక్కయ్య జీవితం మీరు గమనించినప్పుడు ఈ వాక్యానుసారమైన జీవితంలో జక్కయ్య జీవించాడని మనం చూస్తూ ఉన్నాం. మీరు లూకా సువార్త 14:18-20 వరకు చదువుకున్నప్పుడు అక్కడ మీరు గమనించినప్పుడు అక్కడ చక్కని మాటలు రాయబడి ఉంటాయి. చూడండి, లూకా సువార్త 14:18 అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగి ఏం చెప్తున్నారంటమ్మా? గుడికి రండమ్మా, కొంచెం ప్రార్థన చేసుకుందాం, బలం పొందాం అంటే ఏం నెపాలు చెప్తున్నారు చూడండి. మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను. చూడండి, లాభాన్ని విడవలేకుండా ఉన్నాడండి. ఆ వ్యాపారస్తుడు లాభాన్ని విడవలేకుండా ఉన్నాడు. నేను ఒక పొలం కొన్నాను, పంట వేస్తాను, నాకు లాభం వస్తుంది, నేను దాన్ని ఎలా విడిచిపెట్టాను అని వంక చెప్తున్నాడు. రెండవ వాడు ఏమంటున్నాడు? మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాడు. ఎందుకంటే మారు బేరాలు చేసే వ్యాపారి ఎంత కొన్నాడో, ఎంత నమ్మబోతున్నాడో ఆ వ్యాపార లావాదేవీలు చూసుకోవడానికి ఎడ్ల దగ్గరికి వెళ్ళి నేను చూసుకోవాలి అంటున్నాడు. మొదటి వాడు తన లాభాన్ని చూసుకుంటున్నాడు, రెండవ వాడు తన వ్యాపార ధోరణిని చూస్తూ ఉన్నాడు. మరి ఒకడు నేను ఒక స్త్రీని కాకపోతే ఎవరు వివాహం చేసుకుంటారమ్మా? ఒక పురుషుడు స్త్రీనేగా వివాహం చేసుకోవాలి. వాక్యంలో రాస్తున్నాడు, ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. కుటుంబాన్ని విడవలేని వాడుగా ఉన్నాడు. ఒకడు లాభాన్ని విడవలేకపోతున్నాడు, ఒకడు వ్యాపారాన్ని విడవలేకపోతున్నాడు, ఒకడు తన కుటుంబాన్ని కూడా విడవలేని వాడుగా ఉంటున్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, దేవుని రాజ్యం నిమిత్తము విడవవలసిన వాటిని మనము విడవాలని, సత్యముగా ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఆ యోగ్యత కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు విడవలసిన వాటిని విడవాలి. కరోనా వస్తే విడవకుండా గట్టి పట్టుకుని ఉంటున్నావా? విడుస్తున్నావా? అలాగే దేవునికి ఆయాసకరమైన జీవితం నీలో ఎంతైనా ఉంటే దాన్ని నువ్వు విడిచిపెట్టు. ఈ సంవత్సరంలో అటువంటి తీర్మానం చేసుకో. ఒకవేళ ఐక్యత లేని మనసు స్త్రీలలో ఎక్కువ ఉంటుంది, ఒకరిని సహించలేని మనసు, ఒకరిని ప్రేమించలేని మనసు, స్వార్థపూరితమైన మనసులు కలిగి ఉంటాం. వాటిని మనం విడిచిపెట్టేయాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు ఆదరించగలిగిన ఆ మనసు మనం కలిగి ఉండాలి. రెండవదిగా అంటున్నాడు పౌలు, నాకు ఒక గురి ఉన్నది, నేను గురి లేని వాడని కాను, నా గురి వద్దకి నేను పరిగెత్తుచున్నాను. ఈ సంవత్సరంలో నీ గురి ఏది? ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు?
ఏమికి ప్రయాసపడాలనుకుంటున్నావు? ఏ గురి కలిగి ఉన్నావు? ఒకవేళ వెంకటేశ్వర రేష్మాకి గురి లేకుండానే గురిలో ప్రవేశించేవాళ్ళు. చిన్న స్టవ్, ఒక పాల గిన్నెతో వారి సంసారము ప్రారంభించబడింది. ఆ రెండు కూడా నా దగ్గరికి తెచ్చి ప్రాంతం తెచ్చుకుని తీసుకొని వెళ్ళారు. అలా ప్రారంభించబడి ఈ రోజున 10 లక్షల కారు రాత్రి తీసుకుని వచ్చి నిజంగా వాళ్ళిద్దరి జీవితాలకి వెంకటేశ్వరుల యొక్క అన్నగారు విభేదిస్తాడు. ఈ వివాహాన్ని ఒప్పుకోలేదు, ఈ క్రిస్టియానిటీని ఒప్పుకోలేదు. ఆయనే కారులో వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చాడు. నేను పలకరించా, బాబు ఈసారి వీలైతే నువ్వు కూడా ఊరుకునేలా, మతపరమైన ఆంక్ష కాదు కానీ నీకు అవకాశం ఉంటే రాయ అని నేను కూడా ఆహ్వానించడం జరిగింది. దేవుడు మనల్ని ప్రవేశింప చేస్తాడు. దేవుడు మనకు ఒక గురిని ఇస్తున్నాడు. నీ గురి ఏంటో నువ్వు చూసుకో. నీ గురి కొరకు నువ్వు ప్రయాసపడు. అసలు గురి లేని వాడుగా నువ్వు ఉంటున్నావేమో. ప్రశాంత్కు ఒక గురి ఉన్నది, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు, అందులో సక్సెస్ అయితే ఉద్యోగం త్వరగా వస్తుంది. ఆ గురి మీద ప్రయాసపడుతున్నాడు. దానిని బట్టి దేవునికి వందనాలు. ఒక గురి కలిగి ఉండాలి. అశ్వపు గురి కలిగి ఉన్నాడు. ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం కంటే బెటర్ జాబ్ లో నేను ప్రవేశించాలండి. ఇదిగో ఇక్కడ నేను సంపాదించుకునే జ్ఞానాన్ని వేరే ప్రాజెక్ట్ లో నేను ఉపయోగించి ఉన్నతంగా ఎదగాలి అంటున్నాడు. అటువంటి గురులు కలిగి ఉండాలి. మీరు కూడా గురి లేని వాళ్ళు ఎందుకుంటున్నారు? గురి ఉండాలి కదా. నాకు గురుంది, ఎక్కడైనా జక్కయ్య వాక్యం నేను చచ్చిపోయేలోపు జక్కయ్య గ్రంథాన్ని చెప్పాలని ఒక గురి ఉంది. దాని కొరకు నేను ప్రయాసపడతాను, పడతానే ఉన్నాను. ఆ గురి మీకున్నదా? దేవుడు అంటున్నాడు, పౌలు చెప్తున్నాడు, నేను గురి లేని వాడను కాను, నేను ఒక గురి కలిగి ఉన్నాను అంటున్నాడు. 1 కొరింథీ 9:16 అంటున్నాడు. ఏమిటా గురి? పౌలు యొక్క గురి ఏంటో చూడండి. ఏం గురి కలిగి ఉన్నాడో చూడండి. నేను సువార్తను ప్రకటించుతున్నాను, అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. చాలమ్మా, ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. పౌలు గురి ఏంటి? సువార్త ప్రకటించడం. అది మనకు దేవుడు పెట్టలేదా? సమయమనకును అసమయమనకును సువార్తను ప్రకటించమన్నాడు. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. 2 రాశాడు దేవుడు. సువార్త ప్రకటన గురి కలిగి ఉన్నాడు. మీ గురి ఏమిటి? సువార్తను ప్రకటిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ఎవరికైనా పంచుకుంటున్నావా? నీవు క్రైస్తవుడుగా ఇతరులకు అడ్రస్ చేసుకోగలుగుతున్నావా? నాకు రాత్రి చాలా సంతోషం వేసింది. అమ్మ నాన్నగారు ఫోన్ చేసి నేను నమ్మకాలు కట్టయ్యా అంటే, నేను క్రైస్తవుడిని, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, అలాంటి పనులు నేను చేయను నాన్న అని చెప్పగలిగిన ధైర్యం కలిగిన కొడుకులు కావాలి. మంచి విషయంలో ఉండాలి, అంతేగాని చెడు విషయాల్లో ధైర్యం అక్కర్ల. మంచి విషయాల్లో ధైర్యం కలిగి ఉండాలి. ఇదిగో నేను ఈ పని చేస్తాను ధైర్యంగా చెప్పాలి. తప్పు కాదు, పాపం కాదు. నీ వ్యక్తిగత మత స్వాతంత్రం దేవుడు మనకి ఇచ్చాడు, వాక్ స్వాతంత్రం ఇచ్చాడని ఏది పెడతాడు ఎవరిని తింటే ఊరుకుంటారా? కాదు. మన జీవితాలు మన గురి ఏమిటో ఎరగాలి. నెహమ్యా ఒక గురితో ప్రయాణం చేశాడు. షూషాను కోట నుంచి బయలుదేరాడు నెహమ్యా. ఒక ప్రాకారాన్ని కట్టాలని గురి కలిగి బయలుదేరాడు. ఎన్నో అవాంతరాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. సజనులతో ఇబ్బంది, బయట ఉన్న సమరయులతో ఇబ్బంది. అయినా కూడా ఒక చేతితో తాపి పట్టుకున్నాడు, ఒక చేతితో కట్టాన్ని పట్టుకున్నాడు. తన గురిని నెరవేర్చుకున్న నెహమ్యాని బైబిల్ గ్రంథాలలో చూస్తున్నాం. తను ఏం చేయాలనుకున్నాడో అది చేశాడు. శత్రువులు ఉన్నారే, అయ్యో ఆంతరంగికంగా కూడా ఇబ్బంది పెడుతున్నారు, నాకెందుకు, నేను రాజభవనంలో రాజుగారికి ద్రాక్షారసాన్ని అందించే గొప్ప భాగ్యాన్ని ధన్యతను విడిచిపెట్టి ఎందుకు నేను ఇక్కడ శ్రమలు పడాలి అని అనుకోలేదండి. నెహమ్యా తన గురి కొరకు ప్రయాసపడ్డాడు. ప్రాకారాన్ని కట్టాలనుకున్నాడు. ఆ ప్రాకారాన్ని కట్టినవాడుగా ఉంటున్నాడు. దావీదు మహారాజు 27వ కీర్తన 4లో అంటున్నాడు, నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివసింపబోతున్నాను అంటున్నాడు. ఎటువంటి ఆశ చూడండి, ఎటువంటి ఆసక్తి చూడండి. రాజభవనంలో రాజ విలాసవంతమైన
జీవితం జీవించకుండా దేవుని గడప దగ్గర ఆయన దేవుని వాక్యంతో కనిపెట్టగాలని ఆశ కలిగి ఉన్నాను అంటున్నాడు. దేవుని ఎడల ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, మందిరం ఎడల ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు బహుగా వర్తిల్లింప చేస్తాడు. ఇప్పుడు దావీదు హృదయాన్ని బట్టి దేవుని హృదయం కలిగిన దావీదు చిరస్థాయిగా భూమి మీద నిలవబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభు దావీదు కుమారుడుగానే పిలువబడ్డాడు. చూసారా, గురి లేని వారిలాగా మనం ఉండకూడదు. నీ ఆసక్తి ఏంటి? దావీదు ఆసక్తి లాగా నీ ఆసక్తి ఉన్నదా లేదా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు నిన్ను పిలుచుకుని రక్షించుకున్నాడు. నువ్వేమో ఆయన్ని వెతకలేదు, ఆయనే నిన్ను వెతికి రక్షించాడు. కాబట్టి ఆయన నిన్ను పిలుచుకున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. 1 కొరింథీ 1:9 అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎందుకు పిలుస్తాడు? నిన్ను నిత్య జీవాన్ని ఇవ్వటానికి నిన్ను పిలుస్తాడు. ఎవరిని పిలుస్తాడు? నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను నేను పిలువరాలేదని దేవుడు మాట్లాడుచున్నాడు. పాపులమైన మనము, నిస్సహాయ స్థితిలో ఉన్న మనము, జిగటగల భూమిలో కూరుకుపోయిన మనము ఆయన చేత లేవనెత్తబడ్డాం. ఆయన కరుణ వాత్సల్యతల కింద బ్రతుకుతూ ఉన్నాం. దానిని మనం మర్చిపోతున్నాం. మన జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నాం, మన సంపాదనను ఆధారం చేసుకుంటున్నాం, మన వృత్తిని ఆధారం చేసుకుంటున్నాం. కానీ దాని వెనక దాగి ఉన్న దేవుని ప్రేమను మర్చిపోతున్నామండి. అదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సర కాలంలో ఆయనే నిన్ను ప్రేమించాడు కనుక ఆయన నిన్ను పిలుచుకొని రక్షించుకున్నాడు. ఆయన శ్రేష్టమైన ఈవులతో నిన్ను నింపాలని ఆయన ఉన్నాడని మనం తెలుసుకుంటూ ఉన్నాం. చాలా మంది మరి బహుమానం పొందాలి, పౌలు బహుమానం కావాలట, నా కొరకు దాచిపడి ఉన్నది కనుక నేను పరిగెత్తుచూ ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి నీకు కూడా బహుమానం కావాలి. కొత్త సంవత్సరంలో బహుమానం కావాలంటే నువ్వు ఎలా జీవించాలి? నీకు కూడా కిరీటం కావాలి కదా, నువ్వు కూడా అన్ని కలిగి ఉండాలి కదా, నువ్వు కూడా మరి దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు కనుక మరి నీ జీవితంలో నువ్వు ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నావో అటువంటి పరిస్థితులు కలిగి ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథము మరి 7వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుడు ఒక చక్కని మాటను వ్రాయిస్తాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం మీరు గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. కార్యారంభము కంటే చాలా మంది ఆత్మీయ స్థితిలో ఆరంభంలో ఏవో చేసేస్తా ఉంటారు. ఉపవాసాలు ఉంటారు, దీక్షలు ఉంటారు, ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ కార్యాంతం వరకు దానిలో నిలబడి ఉండటం అనేది శ్రేష్టమైన సంగతిని నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడు అహంకారం హృదయం గల కంటే శ్రేష్ఠుడైన వాడుగా ఉంటున్నాడు. ఇది మనము గమనించుకోవాల్సింది. నువ్వు ప్రారంభించిన పనిని ముగిస్తున్నావా? మధ్యలో చాలా మంది 90% మధ్యలో విడిచిపెట్టేస్తారు. నువ్వు ప్రారంభించిన ఏ పనైనా కూడా దాని ముగింపులోకి తేవాలి అంతే. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ప్రారంభిస్తున్నావు, సేవ ప్రారంభిస్తున్నావు, వాక్యం ప్రారంభిస్తున్నావు, పని ప్రారంభిస్తున్నావు, కానీ దాన్ని నువ్వు ముగిస్తున్నావా? ఎందుకు విడిచిపెట్టేస్తున్నావు మధ్యస్థంగా? ప్రకారాన్ని నిజంగా విడిచిపెట్టారా? లేదే ఎవరైనా ఒక పని ప్రారంభించినప్పుడు దాన్ని ముగింపు లేకుండా ఎలా జీవిస్తున్నారు? దేవుడు మాట్లాడుచున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయం మీరు గమనించినప్పుడు 20-21లో చూస్తే హిజ్కియా చెప్తున్న మాటలు చూడండి. హిజ్కియా జీవితంలో ఏ రీతిగా తను మాట్లాడుతున్నాడో చూడండి. హిజ్కియా జరిగించి ఒకసారి చూడండి. హిజ్కియాలో మనం గమనించదగిన మాట, తన దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? అనుకూలంగా ఉండాలి. నువ్వు ఉన్నావా? అనుకూలమైన జీవితమేనా అనేది? ఈ క్రొత్త సంవత్సరంలో మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. హిజ్కియా రాజు ఉండి దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? అనుకూలంగా ఉన్నాడంట. యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చెను. దేవుని
ఆశ్రయించటకై దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి అందేమి, తను ఆరంభించిన ప్రతి పని అందు కూడా పూర్ణ హృదయంతో జరిగించి వర్ధిల్లును. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నువ్వు ప్రారంభించిన పని ముగించాలి. అది మొదటిగా మనం నేర్చుకోవాలి. హిజ్కియా చెబుతున్నాడు, తను ఏదైతే ప్రారంభించాడో దానిని చక్కగా దేవుని పేరిట ముగించిన వాడుగా ఉంటున్నాడు. ఏమిటి హిజ్కియా దేవుని దృష్టిలో ఎలా మొదటిగా ఉంటున్నాడట? అనుకూలమైన జీవితం, దేవునికి అనుకూలమైన జీవితం, కానీ దేవునికి విరోధమైన జీవితం తను జీవించలేదు, అనుకూలంగా జీవించాడట. ఈ మాటని 1వ రాజులు 3:6 ఎవరికి రాశాడో చూడండి. 1వ రాజులు 3:6 మీరు చూసినప్పుడు సొలొమోను ఆ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఏమని చేస్తున్నాడు. సొలొమోను ఇలాగ మనం చేస్తున్నాము, నీ దాసుడకు నా తండ్రి అయిన దావీదు ఎలా ఉన్నాడంట? దావీదు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడంట. ఎందుకు దావీదు వర్ధిల్లాడో తెలుసా? దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు కనుక దావీదు భూమి మీద వర్ధిల్లిన వాడుగా ఉంటున్నాడు. 3 లక్షణాలు హిజ్కియాలో చూస్తున్నాం. అనుకూలమైన జీవితాన్ని చూస్తున్నాం. ఇక్కడ దావీదు గురించి సొలొమోను చెప్పు, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా జీవించాడంటున్నాడు. మనం కూడా దేవునికి అనుకూలంగా జీవించాలి. ఇంట్లో కూర్చుంటే వాక్యం వినపడదు కదా, ఎక్కడికో వెళ్తూ ఏదో దొరకదు కదా. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. ఒక చోట పోగొట్టుకుని ఒక చోట మనం వెతుక్కోకూడదు. కాబట్టి మనం దేన్నైతే పోగొట్టుకున్నామో దాన్ని సంపాదించుకోవాలంటే మనం దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాలని దేవుడు మాట్లాడుచున్నాడు. యోబు 1:8 చూస్తుంటే యోబు యథార్థవంతుడుగా ఉంటున్నాడు. చూడండి, హిజ్కియా జీవితంలో 2వ లక్షణము యథార్థత. ఖచ్చితంగా యథార్థత కష్టతరంగానే ఉంటుంది. నిజాలు మాట్లాడితే చాలా సార్లు ఇబ్బందికరంగానే ఉంది. కానీ యథార్థ హృదయం దేవుడు ప్రేమిస్తాడండి. యథార్థతను దేవుడు మెచ్చుకుంటాడండి. యథార్థంగా ఉండాలి. యథార్థతని మానవుడు ఏదైనా తోటలను కోల్పోయాడు. యథార్థత లేని ఆదాము చెప్తున్నాడు, ఇందులో నేను తప్పు తిన్నాను ప్రభు అని చెప్పవలసిన ఆదాము లేదు 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 నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అంటున్నాడు. ఎంత తప్పండి. ఆ స్త్రీ విషం తీసుకొచ్చి తాగుతావా? తాగు, పండుగ పడితే ఆమెను అంటున్నావు అంతేగా. ఆమె ఇస్తే నువ్వు తినాలా? గద్దించవలసిన నీవు, సరిచేయవలసిన నీవు, సరిదిద్దవలసిన నీవు, ఆ పాపానికి కారణం ఆ స్త్రీ అని నేరారోపణ చేస్తూ ఉన్నావు. యథార్థత ఉందా? అందుకని యోబు అంటాడు, హృదయంలో పాపం ఆదాము దాచుకున్నట్టు నేను దాచుకోలేదు అంటున్నాడు. యోబు చెప్పగలుగుతున్నాడు. కాబట్టి యథార్థంగా ఉండాలి. అది నీ పని, నువ్వు కరెక్ట్ గా చేసుకో. దేవుడు అవ్వమని చెప్పాడా నువ్వు తినవద్దు పండుని? చెప్పరా, ఆదాముకే చెప్పాడు. అందుకని అవ్వమని అడిగాడా దేవుడు? అడగలా, ఆదామునే అడిగాడు. ఆదాము అవ్వమని చెప్పినప్పుడు ప్రభువు వారు తండ్రి అయిన దేవుడు అవ్వమని అడిగాడు. అవునయ్యా మోసపోయి నేను తిన్నానని యథార్థం చెప్పింది కదా. అటువంటి మోసపూరిత హృదయాలకు దేవుడికి ఇష్టం లేదండి. నువ్వు యథార్థంగా ఉండాలి. ఏదైనా నిజాన్ని నిజంగానే చెప్పాలి. అంతేకాని నేరారోపణలు వేరే వారి మీద మనము చేయకూడదు. దేవుడికి ఇష్టం లేదు అసలు అట్లా. యథార్థ హృదయం కలిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకే తన భార్య వచ్చి ఏంటయ్యా ఇంకా నీ యథార్థత నువ్వు విడిచిపెట్టలా, దేవుడిని దూషించి చచ్చిపోవాలా అంటే, ఓ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుడి ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అలా ఇష్టం అన్నాడు. నువ్వు అలా ఉండగలుగుతున్నావా? తన భార్య మాటల్ని విన్నాడా? దేవుడిని దూషించి నశించిపోయాడా? వినలేదు. యథార్థత నీలో ఉంటే ఎవరు నిన్నేం చేయలేరు. సాతాను నిన్ను అసలు ముట్టనే ముట్టదు. యథార్థతను కోల్పోకండి. దేవునికి అనుకూలంగా జీవించడం నేర్చుకోండి సంవత్సరం. అంత మాత్రమే కాదు, దేవునికి ఇష్టమైన యథార్థత నీలో ఉండాలి. నువ్వు యథార్థవంతంగా అయితే, యథార్థత నీలో ఉంటే దేవుడు నిత్యము నిన్ను మెచ్చుకునేవాడుగా ఉంటాడు. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. సర్వ సమృద్ధిలో దేవుడు నిన్ను పెడతాడు.
యథార్థత లోపిస్తుందేమో చూసుకోండి. ఈ సంవత్సర కాలంలో ప్రభు నా జీవితంలో యథార్థంగా ఉండటానికి నేను ప్రయత్నించాలి. అది నీవు నాకు అప్పగించిన పని కనుక, నేనే ప్రారంభించాను కనుక ఆ పనిని నేనే ముగించాలి. నువ్వు నాకు అప్పగించిన పని ఇది కనుక నేను ముగించాలి అని మరి మన తీర్మానం కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మూడవదిగా మనం గమనించినప్పుడు నమ్మకత్వం కలిగి ఉండాలండి. నమ్మకత్వాన్ని గురించి మాట్లాడినప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటాం మనం? మోషే. దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. ఎవరు చెప్పారు మాట? తండ్రి అయిన దేవుడే చెప్పాడు. నా ఇంటిలో నమ్మకమైన వాడు మోషే అంటున్నాడు. నీ మీద, నీ కుటుంబంలో, నీ మీద, మీ నాన్నగారికి, అమ్మగారికి నమ్మకం ఉందా? నమ్మకత్వంగా కలిగి జీవిస్తున్నావా? ఓ భార్య, నీ భర్తకు నమ్మకత్వం కలిగి జీవిస్తున్నావా? నిన్ను నమ్ముతున్నాడా నీ భర్త? ఓ భర్త, నీ భార్య నిన్ను నమ్ముతుందా? నీలో యథార్థత ఉంటే, నమ్మకత్వం ఉంటే ఆ అపవాదులు ఎందుకు వస్తాయి? ఎందుకు నువ్వు నమ్మటం లేదు? ఏమిటి ఉంది నీలో లోపం? ఎందుకు ఉండలేకపోతున్నాడు? కుటుంబాల్లో కలహాలు రావడానికి కారణాలేంటి? నమ్మకత్వం లేకపోతే. పెళ్లి చేసుకోవటం అంటే సంబరాలు కాదండి. ఒకరిని ఒకరు నమ్మి జీవించడమే వివాహ వ్యవస్థకి మూల స్తంభం. అంతేకాని నమ్మకత్వం లేకుండా ఎలా జీవిస్తాం? నమ్మాలి. దేవుడు మాట్లాడుచిన మాట ఈ నూతన సంవత్సరంలో మనం దేవుడికి అనుకూలంగా ఉండాలి. రెండవదిగా యథార్థత కలిగి ఉండాలి. మూడవదిగా నమ్మకమైన వారిగా దేవుని కొరకు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అప్పుడు నీ జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఎందుకు అభివృద్ధి లోపించిందో తెలుసా? ఈ మూడు క్రియలు నీలో లేకపోవడం వల్లే. ఎందుకు లేవో తెలుసా? నువ్వు నీ జీవితాన్ని నువ్వు అంచనా వేసుకోలేకపోతున్నావు. గురి లేని వాడిలాగా బ్రతుకుతున్నావు. గురి లేని అనుభవాలకు పరిగెత్తుతున్నావు. ఎందుకు పరిగెత్తుతున్నావో నీకు తెలియట్లేదు. ఎందుకు పని చేస్తున్నావో నీకు తెలియట్లేదు. ఎందుకు కార్యం ప్రారంభించావో నీకు తెలియలేదు. దాన్ని ముగించడానికి కావలసిన గురి నీకు దగ్గర లేదు. అందుకని తప్పిపోతూ ఉన్నావు. అందుకే నువ్వు పడిపోతున్నావు. ఇప్పుడు ఈ లక్షణాలు మనం కలిగి ఉంటే అభివృద్ధిని నీవు చూస్తావు. చూడండి, ఆదికాండం 26:13 చూసినప్పుడు ఇస్సాకు పొలం వేసి 100 పంటలు పొందినట్లుగా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. చూడండి, చాలా మందికి తెల్లారగానే రీచ్ అయిపోవాలన్నమాట. అభివృద్ధి ఎలా ఉండాలో తెలుసా? క్రమక్రమంగా ఉండాలి. శరీరానుసారమైన అభివృద్ధి కాదండి, ఆత్మానుసారమైన అభివృద్ధి కానీ చూడాలి. 30 గాను 60 గాను 100 గానే ఎదగాలి. సంఘమైన వ్యక్తులుగా అయినా కానీ ఆత్మీయ అభివృద్ధి కూడా ఈ అంచెలంచెలుగా పెరగాలి. ఒక్కసారి పుట్టగానే 100 ఆత్మీయ అనుభవం కలిగిన వారు ఎవరైనా భూమి మీద ఉన్నారా? యేసయ్య తప్ప ఎవరు ఉండరు. ఆత్మీయ స్థితిలో ఎదగాలి. నువ్వు ఎప్పటికప్పుడు ఎదగాలి. నేను పరిపూర్ణంగా ఎదిగిపోయాను చేసి చెప్పండి, అది జరగని పని. కాబట్టి ఎదుగుతూ ఉండాలంటే నీలో ఈ 3 లక్షణాలు ఉండాలి. ఒకసారి ఈ 3 లక్షణాలని మనం జ్ఞాపకం చేసుకుని ఏది లోపమో, ఏది సరి చేసుకోవాలో, దేని కొరకు నువ్వు పరిగెత్తాలో, దేని కొరకు నువ్వు ప్రయాసపడాలో అటువంటి ప్రయాసం నువ్వు పడుతూ అప్పుడు దేవుడు అభివృద్ధి కూడా వేస్తాడంట. అంచెలంచెలుగా ఎదిగే అనుభవాన్ని ఇస్తాడు. ఒక్కసారిగా నువ్వు రిచ్ కావు, ఒక్కసారిగా గొప్పవాడు కాదు, ఒక్కసారిగా నువ్వు జ్ఞానవంతుడు కావు. నీ జ్ఞానంలో ఎదగాలి, వయస్సులో ఎదుగుతావు, అభివృద్ధిలో కూడా అంచెలంచెలుగా ఎదగాలి. ఒకేసారి ఎదిగే అనుభవం కాదు, పెరుగుతూ అది ఎదుగుతూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కార్యారంభంలో ఎలా బ్రతుకుతున్నామో కార్యాంతంలో కూడా అలాగే జీవించాలి. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఈ రీతిగా లేఖనము వ్రాయబడి ఉన్నది. 1 తిమోతి రాసిన పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందుని విశ్వాసమందు బహుధైర్యం కలవారు. పరిచర్య, దేవుని పనిని ప్రారంభించినప్పుడు దాన్ని చక్కగా మొదగించాలి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. విశ్వాసమందు బలవంతంగా మీరు చేయబడతారు. అంతేగాని ఏదో చేయటం, ఏదో వదిలేసేయటం, ఏదో
దేవుడు నాకు ఇచ్చాడు, ఈ పూటకి ఇచ్చాడంట. అది నా పని, దేవుడి పని, నా పని నేను చేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఆశీర్వచనాన్ని ఇస్తాడు, నా బిడ్డలకు ఇస్తాడు, నా కుటుంబానికి ఇస్తాడు. ఈ రోజు నేను ఇదిగా అంత ఆత్మీయంగా ఎంత బలముగా మరి నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి కారణం మా తల్లిదండ్రులు వేసిన విత్తనాలు. లోకంలో వేసారు విత్తనాన్ని, వాటిని నేను కోసుకుని దాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఆ ఫలాలు నేను అనుభవిస్తున్నాను. ఈ రోజు నువ్వు విత్తనం విత్తకుండా, నువ్వు ఒక మొక్కలు నాటకుండా, దానిలో నీళ్లు పోయకుండా నీ పిల్లలు ఫలాలు ఎలా తింటారండి? నీ పిల్లలు ఎక్కడ ఫలాలు తింటారు? ఎవరిస్తారు? నీ బిడ్డల కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? నీ కుటుంబం కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ఏమీ చేయకుండా, ఏ ఫలము అనుభవించకుండా, ఎప్పుడు కూడా ఆరోగ్యం లేకుండానే మనం జీవిస్తామా? కాబట్టి నీ బిడ్డలు ఫలాలు అనుభవించాలంటే మొదటిగా నువ్వు విత్తడం నేర్చుకో. దేవుని వాక్యాన్ని విత్తు, దేవుని మాటలు విత్తు. రేపు నీ పిల్లల పంటకు వస్తుంది. దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి మన జీవితాల్లో అభివృద్ధి కలిగి ఉండాలంటే నువ్వు నాకు ఒప్పుకున్న పనిని బలము కలిగిన దానిలాగా చేయాలని దేవుడు మాట్లాడుచున్నాడు. రోమ 12:2 కూడా దేవుడు ఏ రీతిగా తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందాలి మనం. కాబట్టి మన జీవితాల్లో మనం మార్చుకోవాలి. మన పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మనం మార్చుకొని జీవించాలి. అప్పుడే నీ జీవితంలో నీవు బహుమానం పొందగలుగుతావు. అందుకే పౌలు తన గురి ఎందుకు పరిగెత్తుతున్నాడు? ఓరకే పరిగెత్తుతాడా? ఒక బహుమానం ఉన్నది, దాన్ని నేను పొందాలని ఒక గురి కలిగిన వాడిలాగా గురి ఎందుకు పరిగెత్తుతూ ఉన్నాడు. 2వ తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాల్లో అంటున్నాడు, ఇదిగో పౌలు అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉన్నది అంటున్నాడు. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు గడముట్టించితిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట ఏముందంటమ్మా? దేవుడు దాచాడని పౌలుకి తెలుసు, నీతి కిరీటం ఉంది అంటున్నాడు. చూసాడా? దేవుడు పౌలు కోసం దాచిన సంగతి పౌలుకి ఎట్లా తెలిసింది? తన యథార్థమైన పనిని బట్టి తను చెప్పగలుగుతున్నాడు. నువ్వు చెప్తావా? నేను వాక్యం చెప్పడానికి సియోనికి అక్కడ వెళ్ళేటప్పుడు డాక్టర్ సరళ ఎలీషా గారు, లిల్లీ అంటే వీళ్ళందరూ కూడా అనేవారు, జాస్మిన్ నీకు మంచి కుర్చీ ఇస్తాడులే దేవుడు, పర్లోకంలో మంచి సీట్ ఇస్తాడులే అలా అంటూ ఉండేవారు. అంటే ఆత్మానుసారమైన స్థితిని బట్టి మనం నిజంగా నాకేముంటుందో నాకు తెలియదు, కానీ ఆంటీ వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎంత దేవుడు ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు, అసలు మీ అమ్మ ఎంత ధన్యురాలు, నువ్వు చక్కగా వాక్యాన్ని చక్కగా వివరిస్తావు మాకు అని అలా మెచ్చుకుంటా ఉండేవారు అనమాట. నేను దాన్ని బట్టి ఒకవేళ అతిశయపడతారేమో నాకు భయం వేసి, పౌలంతే కదా సాధారణములుగా ఆయన శరీరంలో అతిశయపోకుండా నిమిత్తము సాధారణములుగా నాకు బలహీనత పెట్టారని పౌలు చెప్తున్నాడు. ఈ అతిశయ వాక్యం వల్ల చాలా సార్లు మనం బలహీన పడిపోతూ ఉన్నాం. అతిశయించేవాడు దేవుని అందరికీ అతిశయించాలమ్మా, దేవుని బట్టి అతిశయించాలి, కానీ లోక సంబంధమైన దేవుని బట్టి కూడా అతిశయించకూడదు. అది వ్యర్థమైపోయింది. అందము మాయ అస్థిరదే, దాని నమ్మకము మోసగించును. అందము మాయ అస్థిరదే, దాని నమ్మకము మోసగించును. మరణము రొక్కనాడు వచ్చును, మరువకుని ప్రభువును రమ్మని కరుణ మీదే పిలుచుచున్నాడు. ప్రియమైన యేసునకు రమ్ము. ఈ లోకంలో ఏది వ్యర్థమైనది, ఏది మనం పరలోకానికి మోసుకెళ్ళము అంటారు, కానీ ఏం మోసుకెళ్తాం? పరలోకం మనం మోసుకెళ్ళేది ఏంటి? మన క్రియలు మనం మోసుకొని పోతాం. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే.
క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాలి. తెలుసా? మంచివైతే బహుమానం ఇస్తాడు దేవుడు, అవి చెడ్డవైతే శిక్షకు పంపిస్తాడు. దేవుని న్యాయ సింహాసనం ఎదుట ఆయన నిలబడి ఉండవలసిందే. నువ్వు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మంచి వాటి కొరకు నిలబడాలి, చెడ్డ వాటి కొరకు నిలబడాలి. నీకు బహుమానం దొరుకుతుందా, శిక్ష దొరుకుతుందా, నువ్వు ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి పౌలు గారికట నీతి కిరీటం ఉన్నది. ఎందుకు? ఆయన నీతియుక్తమైన బ్రతుకును బట్టి నీతి కిరీటం ఇవ్వబడుతుంది. నీకే కిరీటం ఇస్తాడు దేవుడు? జీవ కిరీటాన్ని ఇస్తాడా? కడవరకు నమ్మకముగా మీరు కలిగిన విశ్వాసాన్ని పట్టుకుంటే జీవ కిరీటం ఇస్తాడని ప్రకటన 2లో చదువుతాం. నీతి కిరీటమా, అక్షయ కిరీటమా, మహిమ కలిగిన కిరీటమా, మరి సువర్ణ కిరీటమా? ఏ కిరీటం? ప్రభువుకి వారికి ఏ కిరీటం ఇచ్చారంటే లోకము ముళ్ళ కిరీటం ఇచ్చింది. కానీ దేవుడు నీకేమిస్తానంటున్నాడు? గొప్ప కిరీటాలు ఇస్తాడున్నాడు. అందుకే ప్రకటనలో రాస్తాడు, ప్రభువుకి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను అని ఉంటుంది. యేసయ్యకి అనేక కిరీటాలు ఉన్నాయి. పౌలు అంటున్నాడు, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంది అంటున్నాడు. సేవకులు అంటారు, నా కొరకు వాడబారిన మహిమ కిరీటాన్ని దేవుడు పరలోకంలో దాచిపెట్టబడ్డాడు. వాడబారిన మహిమ కిరీటము దేవుని పరిచర్య చేసే బిడ్డలకి దేవుడు దాచించి పరలోకంలో మన శిరస్సు మీద అటువంటి కిరీటాన్ని ధరింప చేస్తాడు. గురి లేకుండా నీకు ఎలా కిరీటం వస్తుంది? రాదే. గురి లేకుండా నా మనోరాలి వాళ్ళ రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న తలకి జుట్టు ముందు రాకుండా నాకు అసలు ఆ కిరీట దారిలాగా కనపడింది కదా. నా మనసు అలా ఉల్లసిస్తుంది కనుక, ఆనందిస్తుంది కనుక మహారాణి లాగా ఉంది నా మనోరాలు అనుకున్నా నేను మనసులో కదా. ఎందుకు? తన జీవితంలో కూడా ఒక గురిని మేము నేర్పించాలి, ఒక గురిని చూపించాలి, అలా పరుగు తీయించాలి. మేము నడవలేకపోయినా, మేము పరిగెత్తలేకపోయినా ఆ ద్వారాన్ని మేము తెరవాలి, ఆ ద్వారంలో బిడ్డ ప్రవేశించాలి, ఆ దాన్ని కడముట్టించాలి. అటువంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. నీకు కిరీటం కావాలంటే రేపు డిసెంబర్ 25వ తారీఖున మరి దేవుడు నీకు బహుమానాన్ని ఇవ్వాలి అని అంటే, లోకానికి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన బహుమానం ఎవరు? క్రీస్తే. అటువంటి గొప్ప బహుమానం ప్రభు నీకు ఇవ్వాలి అని అంటే నువ్వు దేవునికి అనుకూలమైన జీవితం జీవించాలి. రెండవది, యథార్థమైన జీవితం జీవించాలి. నీ తల్లిదండ్రులకే నువ్వు యథార్థరాలు కాకపోతే దేవుని ఎదుట నీ యథార్థత ఎలా రూపించుకుంటావు? నీ యథార్థతని ఎవరు అడ్డుకోరండి. ఈ లోక సంబంధమైన ఏమి నీ యథార్థతను అడ్డుకోలేము, మాయ చేయలేము. కాబట్టి యథార్థత కలిగి ఉండాలి. మూడవది, నమ్మకంగా ఉండాలి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. నీ పనిని పరిపూర్ణంగా సక్సెస్ఫుల్ గా బహుమానం పొందే విధంగా నువ్వు ఆ పనిని ముగించడం నేర్చుకోవాలి. అది ఏ పనైనా కూడా జాగ్రత్తగా నమ్మకంగా పని చేయాలని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే 1 కొరింథీ 15:58 అంటున్నాడు, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. దేవుని కొరకు కానీ ఈ భూ సంబంధమైన సంగతుల్లో కానీ ప్రయాసపడితే ప్రయాస వ్యర్థమవుతుందా? వ్యర్థము కాదు. దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. అందుకని 126వ కీర్తన 5వ వచనంలో చూడండి, చక్కని మాటను మనం చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా దేవుడు ఆశీర్వచనాలు మనకు తెలియజేస్తున్నాడు. 126వ కీర్తన 5వ వచనంలో లేఖనం ఇది, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోస్తారు కదా. విత్తనాలు విత్తుకుంటా వెళ్ళు, మరి అటువంటి అనుభవాలను కలిగి ఉంటే పంట సమృద్ధిగా పండినప్పుడు సంతోషంతో ఆనందంతో పాటలు పాడుతూ ఆ పంటను కోసుకునే అనుభవం ఉంటుంది. నువ్వు ఏమి విత్తావో దాన్నే కోస్తావు. జాగ్రత్తలు వేసి మామిడికాయ కోస్తావా? కొయ్యవు. చిక్కుడిత్తలు వేసి పొట్లకాయ కోస్తావా? కొయ్యవు. ఏ విత్తనం వేస్తే ఆ విత్తనాన్నే నువ్వు కోస్తావు, ఆ పంటనే నువ్వు కోస్తావు. కయ్యూరు ఏం వేశాడు? అసూయ విత్తనాన్ని వేశాడు. ఏ పంటను కోసాడు? మరణం అనే పంటను కోసాడు. కాబట్టి మనం అటువంటి పంటలు కోయకూడదు, అటువంటి విత్తనాలు విత్తకూడదు. చూడండి, అటువంటి విత్తనాలు విత్తి నశించిపోయే జనాంగంలో మనం ఉండకూడదు. ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానం కలిగి ఉండాలి. మీ జీవితంలో 3 లక్షణాలు కలిగి ఉంటే దేవుడు మీ కొరకు కిరీటాన్ని బహుమతిగా ఇస్తానంటున్నాడు. మొదటిగా, దేవునికి అనుకూలమైన
ఈ లోక పరిస్థితులు నేను ఎటువంటి నెట్టేసినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో నీకు ఎదురైనా, దేవునికి అనుకూలమైన జీవితము ఎప్పుడు ఆశీర్వాదకరమే. రెండవదిగా యథార్థ జీవితము, అది ఎప్పుడు కూడా నిన్ను నిలబెడుతుంది. చూడండి, కయ్యూనుతో దేవుడు అంటాడు, ఏమంటాడు? ఎందుకు మొహం చిన్నపుచ్చుకున్నావు కయ్యూను? యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ఎందుకు మొహం చిన్నపుచ్చుకున్నావు? ఏం సత్క్రియ చేస్తే మనం ఏం చేస్తాం? నాకేం భయం, నేను చేసింది మంచి పని. అవతల వాళ్ళు అర్థం చేసుకుంటే ఏంటి, అర్థం చేసుకోకపోతే ఏంటి? అటువంటి అనుభవం దేవుని ఎదుట తల ఎత్తుకునే అనుభవం ఉండాలి. ఎందుకు చిన్నపుచ్చుకున్నాడు? పాపం చేశాడు కనుక, తప్పు చేశాడు కనుక కయ్యూను దేవుని ఎదుట తల వంచుకోవాల్సి వచ్చింది. నువ్వు తల ఎత్తుకోవాలి, ముసుగులేని ముఖంతో దేవుణ్ణి చూడగలగాలి. ఎందుకు చూడలేకపోతున్నావు? ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు? ఎందుకు దేవునితో ప్రార్థన చేయలేకపోతున్నావు? నీ యథార్థ హృదయం యథార్థతను లోపించింది కనుక దేవుని ముఖానికి గాను చూడలేకపోతున్నావు. మూడవదిగా నమ్మకత్వం. దేవుడు నీకు ఇచ్చిన ఏ పారితోషికానికైనా, ఏ జీతానికైనా, ఏ కూలికైనా నువ్వు తీసుకున్న ఆ పారితోషికానికి తగిన పని నువ్వు చేయాలి. చాలా మంది జీతాలు తీసుకుంటారు, పని చేయరు, దొంగల్లాగా తిరుగుతూ ఉంటారు. బ్యాంకులో అయితే పద్దాక టీటీ అని వెళ్ళిపోతుంటారు, కౌంటర్స్ వదిలేసి. మా రోడ్ల మీద వాళ్ళందరూ భారాలు పడుతూ ఉంటాయి, వాళ్ళ పని కూడా మేమే చేయాలి. అలా ఉంటది. పనిలో దొంగలుగా ఉంటే దేవునికి ఇష్టం ఉండదు. నీ పని ఎక్కడ? నువ్వెక్కడ ఉంటున్నావు? నువ్వు కౌంటర్లో కూర్చోవలసిన టైంలో బయట ఎందుకు ఉంటున్నావు? బయట ఎందుకు టీ తాగుతున్నావు? అది నీ సమయం కాదు కదా. నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉంటున్నావు? నీ పని ఎక్కడ? ఎందుకు నీ పని మీద నీ ధ్యాస లేదు? ఎందుకు పనిలో నుంచి బయటకు వచ్చావు? జీతం తీసుకునేటప్పుడు కూడా అంతే అంటున్నావా? నేను చేయలేదు కనుక నాకు ఈ జీతం అంతా అంటున్నావా? అదేమో నెమ్మదిగా తీసుకుంటున్నావు. నమ్మకత్వం కావాలి. బడా మంచి నమ్మకమైన దాసుడు అని దేవుడు నేను పిలవాలి అంటే ఈ 3 లక్షణాలు ఈ నూతన సంవత్సరం మనం కలిగి ఉన్నాం. దేవునికి అనుకూలమైన జీవితం, యథార్థత కలిగిన జీవితం, నమ్మకత్వం కలిగిన జీవితం కుటుంబాల్లో ఉండాలి. సంఘాల్లో కూడా ఈ 3 ఉండాలి. కుటుంబంలో కూడా నమ్మకత్వం ఉండాలి కదా. భర్త భార్యకి యథార్థవంతుడిగా ఉండాలి, భార్య భర్తకు యథార్థవంతురాలుగా ఉండాల్సిందే. ఒకరికొకరు అనుకూలంగా జీవించాల్సిందే. భర్తకు అనుకూలంగా భార్య బ్రతకాల్సిందే, భార్యకు అనుకూలంగా భర్త బ్రతకాల్సిందే. అది దేవుడు పెట్టిన చట్టం, మనుషులు పెట్టిన చట్టం కాదది. బిడ్డల తల్లిదండ్రులకు అనుకూలంగా జీవించాలి, అంతే రూల్. నువ్వు బీటెక్ చదువు, ఎంటెక్ చదువు, గోల్డ్ మెడల్ సంపాదించు, కలెక్టర్ బాబు. పొన్నికల్లో మరి మా మ్యారేజ్ డేస్ లో ఒక కలెక్టర్ గారు రామారావు గారు అని, ఆయన బెంగాల్లో కలెక్టర్ గారు అనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళు పొలంలో కూలి పని చేసుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న కూలి పని చేసుకుని ఆయన కలెక్టర్ చదివించారు. వాళ్ళ అమ్మగారు చనిపోయారు వృద్ధాప్యంలో. అప్పుడు మేము కూడా దేనికో రాళ్ళని వెళుతున్నాము ఒక ఫంక్షన్కి. అది వర్షాకాలం, బురదకాలం, పొలికలు నాగల బుర్రలుగా ఉంటుంది. ఆయన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చెప్పులు లేకుండా వాళ్ళమ్మ కాఫీని మోసుకొని వస్తూ ఉన్నాడు. అది అసలు కూలి పని చేసుకునే తన తల్లి అయినా కూడా, తన తల్లే కదండి, యథార్థత ఉండాలి కదా. తన కింద చాలా మంది పనివాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎస్పీకి చెప్పి మా అమ్మ కాఫీని మొయ్యి నేను ఆడ కూర్చుంటానంటే మొయ్యరా, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మోస్తారు. కానీ ఆయన చెప్పులు లేకుండా చాలా సంవత్సరాలు చెప్పుకున్నారండి. ఆయన కలెక్టర్ గారు రాములు గారు, ఆయన బెంగాల్ నుంచి వచ్చి ఆయన చెప్పులు లేకుండా బురదలో ప్యాంట్ పైకి మడ తీసుకుని ఇంటి దగ్గర నుంచి కూడా ఆ బరియల్ గ్రౌండ్ వరకు కూడా ఆమె కాఫీని మోసాడట. ఒక కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ గారు. ఇప్పుడు నీకేముందని అతిశయం ఉండి? ఏమన్నా ఉందా మనకి? ఏమీ లేదు. అయినా కూడా అతిశయాలకు బ్రతుకుతున్నాం. దేవునికి అనుకూలమైన జీవితం కాదు. ఎవరిని వారు గొప్ప చేసుకోవటం కాదు, దేవుడిని నిన్ను గొప్ప చేయాలి. నిజంగా కలెక్టర్గా ఆయన సంపాదించిన యోగ్యత కంటే ఆయన తల్లి శవాన్ని మోసినప్పుడు ఆయన సంపాదించిన పేరు ప్రఖ్యాతలు శ్రేష్టమైనవి తెలుసా? కలెక్టర్గా చాలా మంది నమస్కరించవచ్చు, కానీ ఆయన చేసిన క్రియను ఈ రోజు నేను మీతో చెప్తున్నాను. ఇప్పుడు 25 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనని. ఎంత యథార్థం కలిగిన వాడు, తన తల్లిని యథార్థంగా ప్రేమిస్తున్నాడు కదా.
కప్పటం లేదు. మీ కొరకు మీ తల్లిదండ్రులు ఎంత శ్రమపడ్డారు మీకేం తెలుసు. వారి నిద్రాహారాలు మాని ఎన్నో ఇబ్బందులు పడి మిమ్మల్ని పెంచారు. కానీ ఎలా మీరు చూస్తున్నారు? మీ జీవితంలో నమ్మకత్వం ఉందా? నీ తల్లికి నమ్మకంగా ఉంటున్నావా? యథార్థంగా ఉంటున్నావా? అనుకూలంగా ఉంటున్నావా? ఒకవేళ ఈ సంవత్సరం అవి మీలో లేకపోతే వాటిని దేవుడిని అడిగి వాటిని కలిగి ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పరలోక కిరీటాలు దేవుడు మిమ్మల్ని ధరింపచేయడం గాక. ఆమేన్. సంస్కారము అత్యంత శ్రేష్టమైనది, అత్యంత పరిశుద్ధమైనది, అత్యంత ఆత్మీయమైనది. దేవాంత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యోగ్యకరమైన శక్తివంతమైన ఆయన స్వారూప్యమును, ఆయన మహిమాన్వితమైన శక్తివంతమైన ఆత్మను పొందులాగున మనము ప్రతినిత్యము సంస్కారంలో పాల్గొంటాం. సంవత్సర ఆరంభంలో మనము దేవునితో ఒప్పందం చేసుకోబోతున్నాం. మనమందరము కూడా దేవునితో ఒక కమిట్మెంట్ కి వెళ్ళబోతున్నామని గ్రహించి అదే సంస్కారంలో మనం పాత్ర వహించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 27వ వచనం ప్రారంభం. కాబట్టి అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోనిది త్రాగును, శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియుడును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. లాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది అయోగ్యము పరీక్ష. 2 మాటలు. అయోగ్యానికేమో శిక్ష అన్నాడు. పరీక్ష చేసుకుని తింటేనేమో మనం హెవెన్లీ స్టేటస్ సంపాదించుకుంటామంటున్నాడు. కాబట్టి ఈ రెండు మీరు మనకి ఇచ్చిన యోగ్యతను వదులుకోవద్దు. ప్రతినిత్యం ఈ యొక్క శ్రమల కాల దినాల్లో, ఏ శ్రమల కాలం? క్రీస్తు వారి శ్రమల కాల దినాలు కాదు, కరోనా కాలం శ్రమల కాల దినాల్లో ఆరాధన క్రమం ప్రారంభించిన లగాయతు నేటి వరకు కూడా ప్రభురాత్రి భోజన సంస్కారం రెగ్యులర్ గా ఇచ్చాం. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది డే ప్రతి దినము కూడా సంస్కారాన్ని తీసుకున్నా మనం దేవుని యొక్క శక్తిని అధికంగా పొందాం. కాబట్టి ఈ దినమున వాక్యాన్ని మీరు వారు ధ్యానించి ఉంటారు. అనుకూలమైనటువంటి దేవునికి అనుకూలమైనటువంటి విశ్వాసులుగా ఉండాలి. అనుకూలానికి ఆపోజిట్ సెంటెన్స్ ఏంటి? ప్రతికూలం. దేవునికి అనుకూలమైనటువంటి వాడు ప్రతికూలమైనటువంటి వాడు. ప్రతికూలమైనటువంటి వారు ఎవరట? అపవాది సంబంధులు. దేవునికి ప్రతికూలమైన వాడు అపవాది సంబంధి. కారణం ఏంటంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు. ఆయన ప్రక్కనే ఉన్నాడు లూసిఫర్. పరిశుద్ధాత్మతో ఎంతో శక్తితో నింపబడ్డాడు లూసిఫర్. అనుకూలమైన వాడే. దేవుడు త్రోసి వేసే వరకు కూడా అనుకూలమైన దేవుడికి. ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క మనస్సులోనికి పాపము చొప్పించబడిందో అప్పుడు ప్రతికూలమైన వాడు అయ్యాడు. అనగా వెరీ నెక్స్ట్ మూమెంట్ దేవుడు ఏం చేస్తాడంటే, అంత మనందరికీ తెలుసు, సత్యము అనే మాటని దేవునికి ఆహ్వానించబడి ఉన్నది. మరియు క్రీస్తు వారి భూలోకానికి వచ్చాక కృపా సత్య సంపూర్ణ అనే మాట ఆపాదించబడి ఉన్నది. అనగా సత్యమనగా తీర్పు తీరుస్తాడు, కృపనగా నువ్వు దోషం చేసినా ఆశీర్వదిస్తాడు. 2 ఫ్యాక్టర్స్ గమనించండి. ఆ సత్యమని దేవుడు ఏం చేశాడంటే, ఆ ప్రతికూలమైనటువంటి ఆలోచన రాగానే త్రోసివేశాడు.
త్రోసివేసినప్పుడు ముందు ఆయనకున్న పరిస్థితి ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ఆయన యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి అద్భుతమైనటువంటి స్టేటస్ పొందిన వాడుగా ఉన్నాడు, రూపవంతుడిగా ఉన్నాడు, జ్ఞానవంతుడిగా ఉన్నాడు, శక్తివంతుడిగా ఉన్నాడు, దేవునికి అతి సమీపమైన బిడ్డగా ఉన్నాడు. పాపము రాగానే, ప్రతికూలత రాగానే త్రోసివేయబడ్డాడు. నేటికి ఆ యొక్క అపవాదికి ఎక్కడ కూడా చోటు లేదు. ఈ డజంట్ హ్యావ్ ప్లేస్ టు డ్వెల్. డ్వెల్ అంటే తెలుసా, నివాసముకు సంబంధించిన ఇంగ్లీష్ మాటని డ్వెల్ అంటారు. కాబట్టి డ్వెల్లింగ్ ప్లేస్ లేదు సాతానుడికి, దేవుడు త్రోసివేశాడు. కాబట్టి మన పరిస్థితి ఏంటంటే మనకు కూడా డ్వెల్లింగ్ ప్లేస్ లేదు. నిత్య జీవంలో ఆ యొక్క ప్రదేశాన్ని దేవుడు ఉంచడు అని మనం గ్రహించాలి. అనుకూలముగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అనుకూలము ఎలా ఉంటుంది? వాక్యం విన్నాను వేళ, వాక్యం విన్నాను, దేవుడు బోధించాడు, దాని తరపున ఒక సాధనాలుగా మేమున్నాము, మీకు బోధించాము. ఆ వాక్యంలో ఉన్న సత్యాలకి బాగా రుచిగా ఉన్నాయని అనుకొని ఆ డైజెస్ట్ చేసుకొని విసర్జించి వెళ్ళదు. డైజెస్ట్ చేసుకొని బలోపేతం చెందండి. విసర్జించుట అనేది సాధారణ లక్షణం. కాబట్టి మీరు వాక్యాన్ని తీసుకొని వాక్యానుసారం జీవించడానికి భద్రపరచబడి ఉండడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ దినమున అనేక మందిని ఇన్స్టాన్సెస్ ఇన్ ద బైబుల్ హ్యావ్ బీన్ ప్రోవ్డ్ బై ది ప్రీచర్. ఆ యొక్క మీ ఆరాధన క్రమంలో నేను దాసురాలు మాట్లాడినటువంటి వ్యక్తులు చాలా మందిని బైబిల్ గ్రంథం నుంచి తీసుకొని మీకు చూపించింది. అందులో పౌలు భక్తుడు చేసినటువంటి క్రియను మనం చూసాం. వీరందరికంటే కూడాను ప్రత్యేకమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు తన గురికి ఎలాగ పరిగెత్తాడంటే, ఆయన యోహాను సువార్తలో చెప్తాడు, సమాప్తమైనది సమాప్తమైనది అని మాటను ఎవరికి చెప్తున్నాడంటే తండ్రి అయిన దేవునికి చెప్తున్నాడు. ఆయన ఏ పని నిమిత్తమైతే ఆయనను దేవాతి దేవుడు భూలోకానికి పంపాడో, ఏ పని చేయడానికి ఆయన ఆజ్ఞనిచ్చాడో ఆ పని చేయడానికి భూలోకానికి వచ్చారు. ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాడ్ బీన్ హ్యాపెన్ ఆన్ ద డే దేవుడు అలా మనిషిగా మార్చాడు. నువ్వు మనిషిగా వెళ్ళిపోవాలన్నాడు. నువ్వు మనిషిగా వెళ్ళాలి భూలోకానికి అన్నాడు. దేవుడు తన కుమారుణ్ణి ఒప్పుకున్నాడు, మనిషిగా వెళ్తానికి ఒప్పుకున్నాడు. నీవు లోకములో దూషింపబడాలి అన్నాడు, దూషింపబడాలి. నువ్వు లోకములో అవమానించబడాలి అన్నాడు, అవమానించబడాలి. లోకములో తృణీకరించబడాలి అన్నాడు, తృణీకరించబడ్డాడు. లోకములో శ్రమలు పాలవ్వాలి నీవన్నాడు, శ్రమలు పాలయ్యాడు. నీకు ఒక్కటి గృహము కూడా లేకుండా చేస్తానన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. ఆయనను అభిషేకించిన వారు ఉన్నారు, తృణీకరించిన వారు ఉన్నారు, రాళ్లు పెట్టి కొట్టిన వారు ఉన్నారు, రాళ్లు పెట్టి కొట్టడానికి సిద్ధపడిన వారు ఉన్నారు, చంపటానికి ఆయన్ని సిద్ధపరచబడిన వారు ఉన్నారు. ఆయన సిద్ధమే అన్నాడు. అందులో దేనిని ఆయన తప్పించుకోలేదు. ఆయన గురి ఏమిటంటే తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట వినటమే ఆయన గురి. తండ్రి అయిన దేవుడు ఏది చెప్పాడో మన తెలుగులో కలోక్యల్ గా తూచా తప్పకుండా చేశారట. డిజిటల్ గా ఇంగ్లీష్ లో అంత చక్కగా పొల్లు పోకుండా ఆయన చేశాడు. చేసి ఆయన ఇక్కడ చివరి దశలో పడినటువంటి శ్రమలని మనకు తెలుసు. ఒక ప్రాంతంలో ఆయన అంటారు, సమరయుడు అని. నాకు ఇప్పటికీ దుఃఖమే మాట అండి. సమరయుడు అంటే తండ్రి తెలియనటువంటి వారు. ఒక జాతికి అంటే ఎంత మన తెలుగులో ఎంత ముందు మాట మీరు కనుక్కోండి. వేదనతో కూడిన మాటలు నా దేవుడు, వేదన వేదన నా దేవుని ఎంత మంచి మాటలు మాట్లాడాడు. అయినప్పటికీ నా తండ్రి చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను. నా తండ్రి కొరకు ఆయన గురించి నేను నెరవేర్చాలని ఆయన అంటున్నాడు. సమాప్తమైనది అని చెప్తున్నాడు. తన ఆత్మను
దేవునికి అప్పగించిన 16వ వచనం యోహాను సువార్తలో 33వ వచనం. పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తల వంచి అంటే మీకు తెలుసు కదా, ఇట్ ఈస్ ద ఒబీడియన్స్. ఇట్ ఈస్ ద ఒబీడియన్స్ హి హడ్ షోన్ టు ఫాదర్. చనిపోయేంత వరకు కూడా మనం కూడా గమనించాలి, మన ఆత్మను దేవునికి అప్పగించేంత వరకు కూడా మన విశ్వాస్యతను వదలకూడదు, మనకు ఆత్మీయతను వదలకూడదు. మన యొక్క భాషలో డబ్బులు మాటే రాకూడదు. నా మాట నాకు అది ఇష్టం. ఆయన అడుక్కునేవాడు కాదు. యేసుక్రీస్తు వారు ఈజీగా బెటర్. ఒకడు ఇవ్వటానికి వాడు ఇచ్చాడు వాడి దగ్గరికి అడుక్కోవడానికి. ఇట్స్ నాట్ ఎ బెటర్. వాడు ఎవడు ఇచ్చాడు? నో 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 నో. మనం వెళ్ళేమంటే మీ దేవుడు యేసై బెటర్ అయినంటే సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. నీకు ఏది కావాలంటే అది ఆ రోజున ఇవ్వగల దేవుడు. ఈ నేటికి అది చేయగల దేవుడు. నేటికి అది చేయగల దేవుడు. మేము ఈ కాలంలో మేము అనుభవించాము ఆయన కృపను. ఇది లేదు, ఇది కట్టాలనుకున్నాము. ఎవరు పంపిస్తున్నారు మాకు తెలియదు. It has been come to the accounts and we are just paying it. Don't go in the name of Jesus as a beggar. నా దేవుడు అలాగ చేయలేదు. ఆయన చేసిందల్లా చివరి వరకు కూడాను అనుకూలంగా దేవుని వాక్యానుసారం చేసి ఇవాళ మనం అందరం నిత్య జీవానికి వెళ్ళడానికి ఒక యోగ్యతను ఆయన మనకి ఇచ్చారు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. అలాగనే నీవు కనుక నీతియుక్తముగా జీవించి ఒక గురి యొద్దకు పరిగెత్తినప్పుడు నీ కుటుంబాలని ఇసుక రేణువుల వలె ఏ రీతిగా దేవాతి దేవుడు మనం అబ్రహాము ఇచ్చాడు వాగ్దానము, ఆ వాగ్దానాన్ని మీకు కూడా అనుగ్రహించబోతున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. తల్లిని గురించి రామారావు గారి గురించి చెప్పింది నాకు ఒకటి గుర్తుకొచ్చింది. జాషువా గారు మీకు తెలిసే ఉంటుంది. జాషువా అంటే కవి, గుర్రం జాషువా గారు. ఆయన కవిత్వంలో ఇవాటి వరకు కూడాను ఎవరు ఇక్కడ నోబడీ కుడ్ డామినేట్ హిస్ పొయిట్రీ. పెద్ద పెద్దవాళ్ళుగా ఆయన్ని పాదాభివందనం చేసిన స్థితులు. ఆయన్ని సన్మానం చేసే రోజుగా గుర్రం మీద ఏనుగు మీద ఎక్కించి ఉయ్యూరు రాజుగారు రాజా చేస్తుంటే కవులందరూ వచ్చాడు. పైనుంచి మంచు వర్షం కురుస్తుందిట. ఆయన్ని సన్మానం చేసిన తర్వాత మొత్తం ఆగిపోయిందిట. దేవుడు కూడా సంతోషించి ఆయన చేశాక ఆయన అన్నట్ట రమ్మగా చనిపోయినప్పుడు ఇట్లా పట్టుకున్నట్ట జాషువా గారు. పట్టుకొని వెళ్తున్నట్ట సమాధి దగ్గరికి. ఆయన రాసిన కవిత్వంలో, అమ్మా నిన్ను మేము మోస్తున్నామని నువ్వు ఎంత బాధపడ్డావో మరి ఆయన కవిత్వం రాశాడంట. ఆయన చనిపోయినప్పుడు కూడా తల్లి ఏ రీతిగా బాధపడిందని ఆ కవిత్వంలో పంచం ధనేకుల మనకు వస్తారు కదా, ధనేక వెంకటేశ్వర గారు నాకు ఈ పంచం చెప్పి ఆ పద్యంలో భావాన్ని చెప్పి అనగా తల్లి ఏ రీతిగా బిడ్డలను ప్రేమిస్తుంది అనేది ఆయన కనుగొని ఆమె మరణించినా కూడా వేదంతో ఉందిట. వేదంతో ఉండి ఏడుస్తుందట. మేము నా బిడ్డలు నన్ను మోస్తున్నారేంటి, ఎంత నా బిడ్డలు నాకు బరువు మోస్తున్నారని వేదన పడుతుందని ఆయన పద్యం రాశాట. కాబట్టి తల్లిదండ్రులను ఎంతవరకైనా కూడాను వారిలో ఏ విధమైన ఫ్లాస్ FLAWS ఫ్లాస్ మీరు అనుకుంటే దాన్ని మీరు చెక్ చేయడానికి మీకు హక్కు లేదు. ప్రేమించటమే మన హక్కు. మనం వాళ్ళని ప్రేమించటమే. వాళ్ళకి తెలుసు, మంచి చెడు తెలుసు. వారిని ఎప్పుడు కూడా తృణీకరించకండి. మీ గురి ఏంటంటే నీతియుక్తమైన గురిలో పరిగెత్తండి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారం జీవించడానికి ఈ నూతన సంవత్సరంలో ఆ యొక్క గురి మనకి ఏమై ఉండాలని యేసుక్రీస్తు వారు చెబుతున్నారంటే, నీ ద్వారా అనేక మంది రక్షింపబడాలి. ఆయన మనల్ని రక్షించుకొని నీకు నిత్యజీవం ఇచ్చాడు. ఆయన గురి అది. ఆయన ఎందుకు చెప్పాలి? ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పగలిగిన ధైర్యం మనకు ఉండాలి. మనం మరణించేటప్పుడు పిల్లల పిలవండి, ఆడల మీద నోట్లో నీళ్లు పోయండి, ఈ కాదు మనకు కావాల్సింది. దేవునితో మాట్లాడాలి.
ఆ చివరి మినిట్లో ఏం చేశాడు? ఇట్ ఈస్ ఫినిష్డ్ బై ఫాదర్. తీసుకొని ఆత్మను తీసుకొని ఆత్మను అప్పగించగలిగిన ఆత్మీయతలో మనం ఎదగాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆయనే అప్పగించగలడు. అందుకని అంటాడు, నా ప్రాణం తీసుకున్నడానికి మీకు ఎవరికి హక్కలేదు, నా దగ్గర నా శక్తి ఉన్నదని ఆయన ఆత్మ తీసుకుని ఆయన ఇచ్చాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆ రీతిగా మోసెస్ కూడా దేవునికి తన ఆత్మను అప్పగించాడు. ఆ రీతిగా అహరోను భక్తుడు కూడా తన ఆత్మను అప్పగించాడు. నువ్వు వెళ్ళి మరణించు అంటాడు మోసెస్ని. నువ్వు మరణించు, కణానికి వెళ్ళవు అని అంటాడు. గురి ఈయన గురి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి 40 years శ్రమపడ్డాడు. నువ్వు గురి దగ్గరికి వెళ్ళలేకపోతున్నావని దేవుడు ఒక శాసిస్తే ఎదురు తిరగల. మరి వీళ్ళందరినీ ఎవరు నడిపిస్తారు స్వామి? వాడికి ఎవరైనా పెట్టి అంటాడు. నా గురి, నీవు ఇచ్చిన గురిని నెరవేర్చడానికి నువ్వే ఒకటి పెట్టని అడుగుతాడు దేవుడిని. అప్పుడు యెహోషువని ఆత్మవశ్యం చేసి యెహోషువని దేవుడు ఇస్తాడు. మోసెస్ వెళ్ళిపోతాడు పైకి. వెళ్ళిపోయి ఆత్మను అప్పగించాల్సినప్పుడు దేవాది దేవుడు ప్రక్కన ఉంటాడు, దేవదూతలు ప్రక్కన ఉంటారు. దేవాది దేవుడు మోసెస్ ఇలాగా చేతిలో పెట్టుకుంటాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. చిన్న పిల్లవాడు వరే దేవుడిని మోసెస్ ఇలా పెట్టుకుంటాడు. హ్యాండ్సమ్ గ్రేట్ పర్సనాలిటీ మోసెస్ ఇలా పెట్టుకొని నొసటను ముందు పెట్టుకున్నప్పుడు ఆత్మను దేవుడికి అప్పగిస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆ రీతిగా మనం ఎదగాలి. ఈ నూతన సంవత్సరంలో ఒక పరిశుద్ధాత్మ కార్యములు ఈ సంఘంలో జరగడానికి మీరందరూ నాకు తోడ్పడాల్సింది. మేమైతే మా కార్డు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఇలానే తిరుగుతాం ఈ డ్రెస్ వేసుకొని. నో ప్రాబ్లం. లోపల ఏమన్నా ఉన్నాయి, we don't express it, but we express the spirit of the God. You should have to receive that spirit of the God and you shall work for the sake of the God. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. తద్రీతిగా మనం గురి ఎదురు పరిగెత్తే యోగ్యతను సంపాదించుకున్నాం. ఆత్మీయతను బలపరిచే జీవితాన్ని కలిగి ఉన్నాం. సంస్కారంలో మనం సిద్ధపడితే మనందరూ ప్రార్థనలో కొనసాగండి. ఆయన యొక్క వాక్యానుసారం జీవించడానికి యోగ్యత మనం సంపాదించుకుంటాం. ఆ సంస్కారం నిమిత్తము ఆయన శక్తివంతమైన స్థితి కిషోర్ అనే రాస్తుంది ఇక్కడ. He was not here. Shyam, right now he is with us. సంస్కారం ప్రార్థన శరీరము రక్తమైనము ఆయన మన ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కృపల దేవ, కరుణగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, ప్రథమమైన సమయాన్ని నీలో గడపడానికి మాకు ఇచ్చిన ఆలోచన బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వ్యర్థమైన వాటిలో మా యొక్క సమయాన్ని వెచ్చించకుండా ప్రభువా, అమూల్యమైనది ఈ సృష్టిని సృష్టికర్తగా దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి ప్రార్థించే అనుభవం మాకు కావాలని ఈ లోకంలో ఉన్న వాటి అన్నింటి ప్రభావ ఆటంకాలని ఈ సన్నిధానంలో ఏకాత్మతో మేము అందరం కలిసి సంఘంలో ప్రార్థించే అనుభవాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అటువంటి ఎన్నికలోకి నేను ఉండడానికి ఏమి యోగ్యత మనకి యోగ్యత లేని వారి ప్రభావ మమ్మల్ని వెతికి చేసుకొని నీ సొత్తుగా నీ బిడ్డలుగా ప్రభావ అంగీకరించినందుకు మా కొరకు నీ రక్తము చిందించి శిలువలో వేలాడి మా పాపములన్నింటినీ కూడా కడిగివేసి ప్రభా పరలోక రాజ్యంలోనికి మమ్మలను వారసులు చేసినందుకు నీకు వందనాలు. గడిచిన సంవత్సరం ప్రభావ దేవుడితోటి ఆందోళన జీవించిన కానీ ప్రభా నీకు తోడుగా ఉండి నీ తోటి ఉండి నిత్యము నీ సన్నిధానాన్ని అనుభవిస్తూ జీవించే అనుభవాన్ని ఒంటరితనము కాకుండా నీవు మాకు తోడుని నడిపించావని విశ్వాసములో వాక్యములో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు.
ఈ నూతన సంవత్సరం ఒక గొప్ప అనుభవాన్ని మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. రాబో దినాలన్నీ కూడా తండ్రి ప్రకటన గ్రంథంలో వివరించినట్లుగా మా కనులతో ఎన్నో చూస్తా ఉన్నాం నా తండ్రి. వాటన్నింటిని తెలుసుకుంటే జ్ఞానము దయచేసి మా జీవితాల్ని చక్కదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి ప్రభా పశ్చాత్తాపడి ఈ సన్నిధానంలో జీవితం పొందుకోవడానికి, గురి కలిగిన జీవితాన్ని మేము ఏర్పాటు చేసుకోవడానికి ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రథమమైన సమయాన్ని ఈ సన్నిధానంలో గడిపి ఆ యొక్క గురిని మేము పొందుకునే యోగ్యతను జ్ఞానం కావాలని అయా ఇప్పుడు మేము తెలిసి విడుదల చేయమని వేడుచున్నాము. ప్రభా ఈ యొక్క శరీరము ఈ లోకంలో ప్రభా మానవుని పాపముల నుంచి విడిపించబడటానికి నీవే మానవుడుగా ఉండి అయా రక్తము చెంది శరీరాన్ని ప్రభావించిన నా దేవా, ఇదిగో నా శరీరాన్ని తిని అయా పరలోక రాజ్యంలో వారసత్వం అందులో ఈ నూతన సంవత్సరంలో ప్రథమంగా మేము ప్రవేశిస్తున్న శరీర రక్తం నిమిత్తమైన ప్రభా వందనాలు తెలియజేస్తాను. పుచ్చుకునే ప్రతి ఒక్కరు కూడా ప్రభా తను తాను పరిశీలించుకొని తండ్రి అయోగ్యత ఏది లేకుండా ప్రభా ఈ సన్నిధానంలో నీ యొక్క ఒప్పుదల పొందుకొని తండ్రి దాన్ని పొందుకొని నీ రక్షణ ప్రణాళిక ప్రకారము ఈ లోకంలో ప్రభా నీ యొక్క తండ్రి నీ బిడ్డలుగా మేము ఈ లోకంలో సాక్షిగా ఉండడానికి కావలసిన ధైర్యము, స్థైర్యమును అందరినీ దయచేయమని వేడుచున్నాం ప్రభా. శరీరం ద్వారా మా శరీర బలహీనత నుంచి విడిపించబడలాగున రక్షణ దొరకలాగా చూపించమని పరిశుద్ధమైన నామములో రీతిగా సంగమంత ప్రార్థనలు కొనసాగుతుండగా నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి, ఇది ఈ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీంట్లోని తాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పారు. రీతిగా కొనసాగుతుండగా రండి 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 రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారు, ప్రయాసపడి భారము మోయువారు, మరణము
కలుగదు మరు మనసు ప్రవచనములు సంపూర్ణములాయను ప్రవచనములు సంపూర్ణములాయను యోధులు తిరిగి రాక్షసునాడు యోధులు తిరిగి రాక్షసునాడు బ్రహ్మను చెన్నాడు ప్రభు యేసుని కొరకైనను ప్రభు యేసుని కొరకైనను ప్రాణముని చెగదా సిలువలో రక్తము చిందించియను సిలువలో రక్తము చిందించియను బలియాయను యావనుడు మనకై బలియాయను యావనుడు మనకై రండి రండి యేసుని యోధుడు బ్రహ్మను చెప్దాం. శక్తివంతమైన దేవుని నామమును బట్టి ఆత్మదేవుని మహాకృపను బట్టి దేవాది దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరము నీ కొరకును నా కొరకును శిలువపై వేలాడి ఫస్ట్ ప్రైజ్ ఉంది కదా, చూసుకోము. ఫస్ట్ ప్రైజ్ గాయమును అనుగ్రహించిన శరీరము మన యొక్క కుడి హస్తములను నిక్షేపమైనది అన్నికి ఇచ్చేమన్నా మనమందరమును ఏకరీతిగా ఆయన శరీరమును స్వీకరించుము. ఆమేన్. తద్రీతిగా సంగమంత ప్రార్థనలు కొనసాగుతుండగా దేవాతి దేవుని యొక్క నిష్కళంకమైన పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి రక్తము శిలువ మారుపై ప్రోక్షించి నిన్నును నన్నును రక్షించి పాప ప్రక్షాళన చేసి నిత్య జీవమునకు వారసులను చేసిన రక్తము మన కుడి హస్తములలో నిక్షేపమయ్యున్నదని యోచించి మనమందరమును ఏకరీతిగా ఆ రక్తమును స్వీకరించము. ఆమేన్. నీరక్త ప్రభావమున నారో